హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బీఈఎంఎల్లో వేకెంట్గా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే జాబ్స్కి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో రెండు రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కటి వచ్చి మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా కొన్ని జాబ్స్ని ఫిల్ చేస్తారు. రెండవ దానికి వచ్చి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ పోస్టులకు ఉంటుంది, ఏ పోస్టులకు ఉండదు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే పర్ మంత్ మనకి 30,000 నుంచి 43,000 వరకు మనం అప్లై చేసే పోస్టును బట్టి ఉంటుంది. సో ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఎవ్రీడే విడుదలవుతాయో వాటన్నిటిని కూడా ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని చూసి మీ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీరు ఆ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బీఈఎంఎల్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఒక సంస్థ. ఏం చేస్తుంది ఈ సంస్థ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఏవైతే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, రైల్ అండ్ మెట్రో, మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్, వెహికల్స్, స్పెషల్ ఇంజన్స్, ఏఐ బేస్డ్ ఎక్విప్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా బీఈఎంఎల్ లిమిటెడ్ వాళ్ళు గవర్నమెంట్కి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి ఆర్గనైజేషన్ ఇది. ఇందులో కానీ మీరు వర్క్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి ఇది డైరెక్ట్గా మీరు దేశానికి వర్క్ చేసినట్లే. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి బెంగళూరులో ఈ బీఈఎంఎల్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్ అనేది ఉంది. మనం జాబ్కి సెలెక్ట్ అయితే కూడా బెంగళూరులోనే మనము జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ డిసిప్లైన్ వైజ్గా అంటే స్ట్రీమ్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా డివైడ్ చేశారు. ఇందులో మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ సంబంధించి కొన్ని వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సంబంధించి సపరేట్గా కొన్ని పోస్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ టోటల్ వేకెన్సీలో కొన్ని పోస్టులు అంటే 16 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్నారు. మిగిలిన 62 వేకెన్సీ ఏవైతే ఉన్నాయో వాటిని 62 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని 4 ఇయర్స్ కాంట్రాక్ట్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఏంటి ఈ జాబ్స్ కాంట్రాక్ట్ జాబ్సా అంటే అవును, ఇవి ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. అయితే ఫ్యూచర్లో దీన్ని రెగ్యులర్ చేసే అవకాశం ఏమన్నా ఉందా అంటే అది బీఈఎంఎల్ లిమిటెడ్ మరియు గవర్నమెంట్ వారి నిర్ణయాన్ని తీసుకొని ఉంటుందన్నమాట. అంటే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఫ్యూచర్లో దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత జాబ్కి సెలెక్ట్ అయ్యి 1 ఇయర్ లేదా 4 ఇయర్స్ కాంట్రాక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏదన్నా ఉపయోగం ఉంటుందా ఒకవేళ వాళ్ళ తర్వాత జాబ్ తీసేస్తే అంటే ఇందులోనే అంటే బీఈఎంఎల్ లిమిటెడ్లోనే కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి ఉంటాయి. మీరు ఈ సంస్థలో జాయిన్ అయిన తర్వాత బీఈఎంఎల్ లిమిటెడ్లో జాయిన్ అయిన తర్వాత ఏమేమి జాబ్స్ ఉంటాయి, మొత్తం ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి బీఈఎంఎల్ లిమిటెడ్కి సంబంధించి మొత్తం స్ట్రక్చర్ మీకు అర్థమవుతుంది. ఎక్కడ వేకెన్సీస్ ఉంటాయి, మన క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయి, ఎప్పుడు రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఎలాంటి జాబ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివంతా కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు మీరు చూసుకొని ఏదైనా పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడిగారనుకోండి, ఇప్పుడు మీరు జూనియర్ ఎగ్జిక్యూటివ్గా కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన వర్క్ చేశారు కాబట్టి సో ఈ ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని మీరు ఫ్యూచర్లో బీఈఎంఎల్ లిమిటెడ్తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అడిగితే దీన్ని పెట్టుకొని మీరు జాబ్ అనేది సాధించవచ్చు ఈజీగా. ఓకే, సో అయితే ఇందులో ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది కూడా మనకి ఇచ్చారు. జనరల్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 60% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ డిజేబిలిటీ అయితే 55% మార్క్స్ ఉంటే మినిమం దీనికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని చూద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి 25 వేకెన్సీ ఉన్నాయి. ఇది 4 ఇయర్ టెన్యూర్కి సంబంధించింది. అండ్ 1 ఇయర్ టెన్యూర్కి సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ మెకానికల్, ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి 4 ఇయర్స్ టెన్యూర్కి 27 పోస్టులు,
1 ఇయర్ టెన్యూర్కి 6 పోస్టులు ఇచ్చారు. బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ జాబ్స్కి సంబంధించి 4 ఇయర్ టెన్యూర్ పొజిషన్స్ 10 ఉన్నాయి. అలాగే 1 ఇయర్ టెన్యూర్ పోస్టులు 4 ఉన్నాయి. వీటికి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు, అది చూద్దాం. ఎక్స్పీరియన్స్ కూడా మనకి 0 to 2 ఇయర్స్ వరకు అడిగారు. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు ఒకవేళ లేకపోయినా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ అనేది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్తున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 ఇయర్ టెన్యూర్ పొజిషన్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 29 ఇయర్స్గా ఇచ్చారు. అంటే 29 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ మనకి మొత్తం 4 సంవత్సరాల పాటు టెన్యూర్ ఉంటుంది అని చెప్పాం కదా. కొన్ని పోస్టులకు 1 ఇయర్ ఉంటుంది, కొన్ని పోస్టులకి 4 ఇయర్స్ ఉంటుంది. అయితే 1 ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్లో మనకి 35,000 శాలరీ స్టైఫండ్ అనేది ఇస్తారు. సెకండ్ ఇయర్లో 37,500, థర్డ్ ఇయర్లో 40,000, ఫోర్త్ ఇయర్లో 43,000 రూపాయల స్టైఫండ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఏజ్, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్సు ఇవన్నీ ఎప్పటికి చూసుకోవాలి? కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు అంటే 7th ఏప్రిల్ 2026 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ 29 ఉంది కాబట్టి 29+5 అంటే 34 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు. అండ్ ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 32 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 39 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 1 ఇయర్ టెన్యూర్ జాబ్స్ అనేవి ఉన్నాయి కదా, వీటికి ఎటువంటి సెలక్షన్ అనేది ఉండదు. క్వాలిఫైయింగ్ డిగ్రీలో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని అంటే ఆల్ సెమిస్టర్స్లో బీటెక్లో కానీ బీఈలో కానీ ఆల్ సెమిస్టర్స్లో మార్క్స్ వచ్చింటాయి కదా, వాటన్నిటిని టాలీ చేసుకొని 4 ఇయర్స్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకొని మార్కుల బేస్ పైన పర్సంటేజ్ పైన వీళ్ళు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అలాగే 4 ఇయర్స్ పొజిషన్స్ ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ టెక్నికల్ అబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ 45% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 5% రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ అనేది 4 ఇయర్స్ టెన్యూర్ పొజిషన్స్కి అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 7th ఏప్రిల్ 2026 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఇక డాక్యుమెంట్స్ అంటే వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మనం జాబ్కి సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు డిస్ప్లే పైన చూస్తున్నటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.